Dear students, good afternoon. Welcome to my lecture 23. The topic of the lecture is code blocks and browser output. ఇది యూనిట్ 1 కి సంబంధించిన లాస్ట్ టాపిక్ ఇది. అంటే PHP కి సంబంధించిన కాన్సెప్ట్స్ కి సంబంధించి లాస్ట్ టాపిక్. ఇక్కడ కోడ్ బ్లాక్ అంటే నథింగ్ బట్ అబ్జర్వ్ దిస్ ప్రోగ్రామ్ కేర్ఫుల్లీ. ఈ ప్రోగ్రాంలో మనం ఇఫ్ అనే డెసిజన్ కంట్రోల్ స్ట్రక్చర్ యూస్ చేసాము. దీన్నే మనం ఏమంటామంటే కోడ్ బ్లాక్ అని చెప్పి కాల్ చేస్తాం. ఇక్కడ $display prices అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఆ వేరియబుల్లో ట్రూని క్యాప్చర్ చేశాను. బులియన్ వాల్యూ ట్రూని క్యాప్చర్ చేయడం జరిగింది. కాబట్టి ఇఫ్ తర్వాత ఈ కండిషన్ ఏంటవుతుందంటే ఆల్వేస్ ఇక్కడ ట్రూని స్టోర్ చేసుకున్నాం కాబట్టి డిస్ప్లే ప్రైజెస్లో ఈ కండిషన్ ఏంటవుతుంది, ట్రూ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఈ బ్లాక్ లో ఉన్న ఈ లెఫ్ట్ బ్రేస్ కి రైట్ బ్రేస్ కి బిట్వీన్ గా ఉన్న ఈ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఏం కబడతాయి, మీకు డిస్ప్లే కబడతాయి. ఆ డిస్ప్లే కబడుతున్న స్టేట్మెంట్స్ టేబులర్ ఫామ్ లో మనకి ఏం కబడతాయి, డిస్ప్లే అవుతాయి. అక్కడ మనం ఏం చేయడం జరిగింది, HTML కి సంబంధించిన టేబుల్ బోర్డర్ కానివ్వండి, టేబుల్ రో కానివ్వండి, ట్యాగ్స్ తీసుకోవడం జరిగింది. TR ట్యాగ్ అని, టేబుల్ రో అని, టేబుల్ డేటా అని ట్యాగ్స్ తీసుకున్నాము. అలాగే కాలమ్ స్పాన్ కూడా తీసుకున్నాము. అంటే ఒక కాలము ఎంత బిట్ ఉండాలి కూడా మనం అక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. స్పెసిఫై చేసి టేబులర్ ఫామ్ లో డేటాని ఏం చేస్తున్నాము, ఒక కోడ్ బ్లాక్ యూస్ చేసి ఇఫ్ కండిషన్ యూస్ చేసి డేటాని ఏం చేస్తున్నామండి, అవుట్పుట్ చేసుకుంటున్నాము. కాబట్టి అందుకనే దీన్ని ఏమంటాము, కోడ్ బ్లాక్ అంటాము. ఈ కోడ్ బ్లాక్ ని నేను బ్రౌజర్ లో దాన్ని అవుట్పుట్ చేస్తున్నాను కాబట్టి ఈ కోడ్ బ్లాక్ బ్రౌజర్ కోడ్ ఈ టాపిక్ ని ఏమంటామంటే కోడ్ బ్లాక్స్ అండ్ బ్రౌజర్ అవుట్పుట్ అని చెప్పి కాల్ చేస్తాము. ఇక్కడ ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ ని అంటే ఈ ప్రోగ్రామ్ ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్రోగ్రామ్ లో నేను PHP కోడ్ యూస్ చేసి ఇకో అనే స్టేట్మెంట్ యూస్ చేసి ఈ ప్రోగ్రామ్ ఏం చేయడం జరిగిందండి, నేను ఈ ప్రోగ్రామ్ టైప్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ యూస్ చేయడం జరిగింది. అంటే PHPకి సంబంధించిన కోడ్ ఈ ప్రోగ్రామ్ లో ఉన్నది. దెన్ ఈ కోడ్ బ్లాక్ ని యూస్ చేసి మనం ఏం చేద్దామంటే ఈ కంటెంట్ ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఎడిట్ ప్లస్ లో దాన్ని ప్లేస్ చేసుకున్నాం. ఎడిట్ ప్లస్ లో దాన్ని ప్లేస్ చేసుకున్నాము. ఎడిట్ ప్లస్ లో ప్లేస్ చేశాను దాన్ని. అయితే ఇక్కడ మనకి కొటేషన్స్ సరిగా లేవు. మన వర్డ్ లోంచి ఇక్కడికి ఎడిట్ ప్లస్ లో ప్లేస్ చేసుకునేపాటికి కొటేషన్స్ కరెక్ట్ చేయాల్సి ఉన్నది. కాబట్టి కొటేషన్స్ ని కరెక్ట్ చేస్తున్నాను, డబుల్ కొటేషన్స్ కరెక్ట్ చేస్తున్నాను. దెన్ కరెక్టింగ్ ద కొటేషన్స్. ఇవి యాక్చువల్గా మనకి డబుల్ కొటేషన్స్ రావాల్సిన సైన్. సింగిల్ కొటేషన్ కూడా చేంజ్ చేస్తున్నాను. కొటేషన్స్ చేంజ్ చేసి సేవ్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ని సేవ్ యాస్ చేస్తున్నాను. ఇది ఇక్కడ కోడ్ బ్లాక్ లో PHP కోడ్ యూస్ చేయడం జరిగింది కాబట్టి కోడ్ బ్లాక్ PHP అని చెప్పి .php అని ఫైల్ నేమ్ ఇచ్చాను, సేవ్ చేశాను. రైట్. దెన్ ఈ ప్రోగ్రామ్ని నేనేం చేస్తున్నానంటే అపాచీ సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. అపాచీ సర్వర్ మీకు స్టార్ట్ కాబడుతుంది. అపాచీ సర్వర్ స్టార్ట్ అయింది. దెన్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాను, బ్రౌజర్లోకి వెళ్ళాను. బ్రౌజర్లోకి వెళ్ళి లోకల్ హోస్ట్ కోడ్ బ్లాక్ php.php. మీకు అవుట్పుట్ అనేది ఇలా టేబులర్ ఫామ్లో మీకు ఏం కాబడింది, డిస్ప్లే కాబడింది. దట్ మీన్స్ ఇక్కడ ఏదైతే మనము డబుల్ కొటేషన్స్ లో ఈకో స్టేట్మెంట్ ద్వారా డబుల్ కొటేషన్స్ లో ఇచ్చాము టుడేస్ ప్రైజెస్ ఇన్ డాలర్స్ అని చెప్పి మనకు అక్కడ వచ్చింది. అలాగే ఆ ప్రైజెస్ కూడా డాలర్స్ లో ఏం కాబడ్డాయి, డిస్ప్లే కాబడ్డాయి. లైక్ దట్ మనకి టేబులర్ ఫామ్ లో అవుట్పుట్ ఏం కాబడింది, డిస్ప్లే కాబడింది. సేమ్ ఇదే టాస్క్ ని మనం ఏం చేయొచ్చు అంటే
పిహెచ్పి కోడ్నే కాకుండా మనం అక్కడ ఏం చేయొచ్చు అంటే HTML కోడ్లోకి షిఫ్ట్ అవుతూ కూడా ఈ ప్రోగ్రామ్ని మనము సేమ్ అవుట్పుట్ వచ్చేలా చేయొచ్చు. అలా HTML కోడ్ తీసుకోవడం వలన అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ మనము డబుల్ కొటేషన్స్ ఎక్కువగా కొటేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఈకో స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. లైక్ దట్ ఈ ప్రోగ్రామ్ని మనం ఏం చేద్దామంటే HTML కోడ్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. దెన్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని కాపీ చేస్తున్నాను, కాపీ చేసి దెన్ సేవ్ చేస్తున్నాను. దెన్ దీనికి మీనింగ్ఫుల్గా నేను ఏం ఇస్తున్నానంటే ఇది కోడ్ బ్లాక్ HTML కోడ్ ద్వారా పెర్ఫామ్ చేశాం కాబట్టి html.php అంటున్నాను, సేవ్ చేస్తున్నాను. ఓకే, దెన్ సేమ్ ఇప్పుడు దీన్ని కూడా ఈ ప్రోగ్రాంలో కూడా కొటేషన్స్ మనం కరెక్ట్ చేస్తున్నాము. కొటేషన్స్ చేంజ్ చేస్తున్నాను, కొటేషన్స్ కరెక్ట్ చేస్తున్నాను. ఓకే, దెన్ ఎస్ అంటే నేను ఈ యాంగులర్ బ్రాకెట్స్ కి సంబంధించి ఇంతవరకు ఏం చేయడం జరిగింది, PHP ట్యాగ్ ని క్లోజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కింద ఉన్న బ్రేస్ కి కూడా నేను ఏం చేశాను, PHP కోడ్ లో పెట్టుకున్నాను. మధ్యలో ఈ కోడ్ అంతా కూడా మీకు దేనికి సంబంధించింది, HTML కి సంబంధించిన కోడ్. అది ఆ కోడ్ దేనికి సంబంధించింది, HTML కి సంబంధించిన కోడ్ ఇచ్చాను అక్కడ. కాబట్టి అక్కడ ఏం కాబట్టి కొటేషన్స్ అనేవి మనం తీసివేయడం జరిగింది. అలానే ఈకో స్టేట్మెంట్స్ కూడా మనం తీసివేయడం జరిగింది. ప్రీవియస్ ప్రోగ్రామ్ ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్ ప్రోగ్రామ్ కి దీనికి డిఫరెన్స్ అదే, ఈకో స్టేట్మెంట్స్ ఉండవు, అలాగే డబుల్ కొటేషన్స్ కూడా మనకి తీసేయడం జరిగింది. దెన్ ఈ ప్రోగ్రామ్ మనం ఏం చేద్దామంటే బ్రౌజర్లో రన్ చేద్దాము. దెన్ కోడ్ బ్లాక్ HTML అందాము, కోడ్ బ్లాక్ HTML అని చెప్పి రన్ చేద్దాము. రన్ చేసినట్టయితే ఎస్ అక్కడ కొటేషన్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్టుంది. అక్కడ కొటేషన్ని కూడా మనం చేంజ్ చేద్దాము. కొటేషన్ని సింగిల్ కొటేషన్స్ ప్రాపర్గా ఇద్దాము, సింగిల్ కొటేషన్. దెన్ అగైన్ మళ్ళీ ప్రోగ్రామ్ని రన్ చేద్దాము. ఎస్ ఇందాక మనకి ఏ అవుట్పుట్ అయితే వచ్చిందో సేమ్ అదే అవుట్పుట్ మనకి ఏం కాబడింది, డిస్ప్లే కాబడింది. కాబట్టి ప్రీవియస్ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ ప్రోగ్రాంలో మనకి ఏం చేయాల్సి వచ్చింది, ఈకో స్టేట్మెంట్స్ ఇవ్వడం వలన కొటేషన్స్లో పెట్టాల్సి వచ్చింది, డబుల్ కొటేషన్స్లో ట్యాగ్స్ని పెట్టాల్సి వచ్చింది. ఓకే, దెన్ మనం దాన్ని ఆ కోడ్ని కనుక HTMLలోకి కనుక మనం కన్వర్ట్ చేసుకుంటున్నట్టయితే మనకు అక్కడ డబుల్ కొటేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, అలాగే ఈకో స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఒకవేళ కనుక స్క్రిప్ట్ మనకి లార్జర్ స్క్రిప్ట్ అంటే కోడింగ్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే కనుక నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువగా మన స్క్రిప్ట్లో నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నట్టయితే కనుక కంపారిటివ్లీ ఫస్ట్ అప్రోచ్ కన్నా మనకి సెకండ్ అప్రోచ్ అనేది అడ్వాంటేజెస్గా ఉంటుంది. అక్కడ డబుల్ కొటేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఈకో స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ HTML కోడ్ని విధంగా యూజ్ చేసుకున్నట్టయితే కనుక సేమ్ అవుట్పుట్ మనకి ఏం కాబడుతుంది, డిస్ప్లే కాబడుతుంది. కాబట్టి ఇక్కడ కోడ్ బ్లాక్ PHP అని చెప్పి ఫైల్ నేమ్ ఇస్తున్నా, సేమ్ అవుట్పుట్ వస్తుంది. అలాగే కోడ్ బ్లాక్ HTML అని చెప్పి ఫైల్ నేమ్ ఇస్తున్నా, సేమ్ అవుట్పుట్ మనకి ఏం కాబడుతుంది, డిస్ప్లే కాబడుతుంది. రైట్, సేమ్ అవుట్పుట్ వచ్చింది. దట్ ఈస్ అబౌట్ దేని గురించి, కోడ్ బ్లాక్స్ గురించి. అంటే కోడ్ బ్లాక్స్ని బ్రౌజర్లో మనం ఎలా అవుట్పుట్ చేసుకోవాలో దాని గురించి ఈ టాపిక్లో మనం చూడడం జరిగింది. ఈ టాపిక్తో మనకి యూనిట్ 1కి సంబంధించిన PHP కంటెంట్స్ మనకి ఏం కాబడ్డాయి, కంప్లీట్ కాబడ్డాయి. ఓకే, థ్యాంక్ యూ.